మనందరి జీవితాల్లో తరచూ చూసుకుంటే మనందరం ఎలా ఆలోచిస్తామంటే, పెళ్ళైన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా మాకు అసలు స్వేచ్ఛ లేదు, మాకు చాలా స్వేచ్ఛ కావాలి అని అనుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు వచ్చి అబ్బా మేము ఒకళ్ళ చేత ప్రేమించబడాలి, మమ్మల్ని ఒకళ్ళు ప్రేమించాలి, ఒక మనిషి కావాలి అని పెళ్ళైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అట్లాగే చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా త్వరగా ఉద్యోగం వచ్చేస్తే ఎంత బాగుండు మాకు అని అనుకుంటారు. మరి ఉద్యోగం చేసేవాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా మాకు రెస్ట్ కావాలి, రోజు ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాం అనుకుంటారు. పేదవాళ్ళని చూసుకుంటే అబ్బా గొప్పవాళ్ళు అయితే మనం ఎంత బాగుండు, మనకు డబ్బులుంటే ఎంత బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. అలాగే గొప్పవాళ్ళు వచ్చేసి ఏమనుకుంటారంటే అబ్బా మనకు మనశ్శాంతి కావాలి ఏంటి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కళ్ళకి అన్నీ ఉండవండి. ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది మనందరికీ. ప్రతి ఒక్కరికి కూడా లోటు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది, అది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒకటి మాకు లేదు అని అనుకుంటూ ఉంటాం అనమాట. మన మనసు అలా ఉంటుంది అనమాట. ఉన్నదాంతో తృప్తి పొందాం. అలా కాదు, మనం ఉన్న దాంట్లోనే తృప్తి పొందాలి. ఎదుటి వారిని చూసి అబ్బా వాళ్ళకి అయ్యి ఉన్నాయి, వీళ్ళకి అయ్యి ఉన్నాయి, మాకు ఈ లేవు అని చెప్పేసి మన మనసుని పాడు చేసుకొని మనశ్శాంతి లేకుండా అయితే జీవించకూడదు. అలాగే ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో ఉండాలి. మనకు ఉన్న దాంట్లో అబ్బా మనకి ఇవి ఉన్నాయి చాలు ఇవి అని చెప్పేసి మనం కృతజ్ఞతతో ఉండి దేవునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం అలా జీవించాలి తప్పించి లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించి మన మనసును పాడు చేసుకోకూడదు. ఏమంటారు? థ్యాంక్ యూ.